చాలా మంది బిజినెస్ పీపుల్ మన కంట్రీ వదిలి వేరే కంట్రీస్ లో సెటిల్ అవుతున్నారు అని చెప్పి మనం ఆర్టికల్స్ చూస్తున్నాము. ప్రాబ్లం ఏంటి? ఎందుకు అలా వేరే కంట్రీకి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నారు? కంపేర్ టు దోస్ కంట్రీస్, దీస్ కంట్రీస్ ఆర్ మచ్ చీపర్ ఇన్ టాక్సేషన్. కానీ అక్కడికి వెళ్ళి ఎక్కువ ట్యాక్స్ కట్టడానికి కూడా ఇష్టపడుతున్నారు. ఇదే పెద్ద ప్రశ్న. బికాస్ ఇక్కడ కట్టేటువంటి ట్యాక్సెస్ కి కావాల్సిన ఫెసిలిటీస్ దొరుకుతున్నాయా? ఒక ఎలక్ట్రిసిటీ బోర్డుకి వెళ్ళి ధైర్యంగా నీకు కావాల్సిన రైట్ గురించి అడిగే పరిస్థితి నీకుందా? గట్టిగా మాట్లాడితే ఏదో లిటిగేషన్ పెడతారన్న భయం. ప్రశ్నిస్తే అదే ఎవరితో ప్రశ్నించడం అని అరెస్ట్ చేస్తారు. మరి ఇన్ని ట్యాక్సులు కట్టుకుంటూ వాళ్ళ లైఫ్ కి గ్యారంటీ లేకుండా ఏ మిలియనర్ అయినా కానీ ఎందుకు ఉంటాడు? వాట్ యూఆర్ గెటింగ్ మెజారిటీ ఆఫ్ ద మిలియనియర్స్ ఒక బాధ ఏంటి అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ దొరకట్లేదు, రెస్పెక్టబుల్ లైఫ్ లేదు. హాయ్ రేవంత్ గారు. హలో. చాలా మంది బిజినెస్ పీపుల్ మన కంట్రీ వదిలి వేరే కంట్రీస్ లో సెటిల్ అవుతున్నారు అని చెప్పి మనం ఆర్టికల్స్ చూస్తున్నాము. సో మీ ట్రేడింగ్ కమ్యూనిటీ కావచ్చు, సో మెనీ బిజినెస్ పీపుల్ సో ఇక్కడే సంపాదిస్తారు, సో ఇక్కడే మిలీనియర్స్ అవుతారు అండ్ ఫ్యామిలీతో వెళ్ళి అదర్ కంట్రీస్ లో సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారు. సో అసలు ఇండియా ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అని కూడా అంటారు. సో అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి? ఎందుకు అలా వేరే కంట్రీకి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నారు? సో బేసిక్ గా గత 2-3 సంవత్సరాల నుంచి మనం ఆ ట్రెండ్ ని గమనిస్తే మెజారిటీ ఆఫ్ ద మిలీనియర్స్ భారతదేశాన్ని వదిలి వేరే దేశానికి వెళ్ళి సెటిల్ అవుతున్నారు. అది డిఫరెంట్ ఎక్కువగా యుఏఈ వెళ్ళి సెటిల్ అవడానికి ప్రిఫరెన్స్ కొంతమంది ఇస్తూ ఉంటారు, కొంతమంది సింగపూర్ వెళ్తారు, డిఫరెంట్ కంట్రీస్. సో బేసిక్ గా గతంలో కూడా దీని మీద నేను చాలా ఆర్గ్యుమెంట్స్ వినిపించాను. గతంలో టాక్సేషన్ పాలసీస్ వల్ల వాళ్ళు ఇక్కడ ఇండియాలో హై టాక్సెస్ కట్టడము, ఇట్లాంటి రకరకాల రీజన్స్ అనేవి మనం చదివాము, విన్నాము, నేను కూడా చెప్పాను. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నేను దీన్ని కొంచెం డీప్ గా డిగ్ చేసి అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు చాలా విషయాలు నేను కూడా తెలుసుకున్నాను. ఇప్పుడు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, ఇక్కడే కొన్ని మిలియన్ల రూపాయలు సంపాదించారు, $1 million అని చెప్పచ్చు. ఇన్ఫాక్ట్ ఆ డబ్బును మొత్తాన్ని వేరే దేశానికి వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టేస్తే అక్కడ వాళ్ళకి రెసిడెన్స్ ఇచ్చేస్తారు, లేదా రకరకాల గోల్డెన్ వీసాని ఇస్తారు, అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోతున్నారు. ఈవెన్ మా కమ్యూనిటీలో కూడా ట్రేడర్స్ కానీ, స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ కానీ, వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళి ఆ కంట్రీస్ లో సెటిల్ అయ్యి ఇక్కడ మార్కెట్స్ లోనే మళ్ళీ ట్రేడ్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇండియాలోనే ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు. సో ఇక్కడ మనకి ఈ సోకాల్ ఇందాక మీరు చెప్పారు కదా, గ్రోయింగ్ ఎకానమీ, ఇన్వెస్ట్మెంట్స్ కి ఇండియన్ మార్కెట్ ఇస్ సో గుడ్, అందులో ఎటువంటి అనుమానం లేదు, ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఇన్వెస్ట్మెంట్స్ కి, వాళ్ళ వెల్త్ క్రియేషన్ కి, వాళ్ళ వెల్త్ గ్రోత్ కి సో గుడ్ ఉండేటువంటి ఆ నేషన్ వాళ్ళు బ్రతకడానికి మాత్రం ఇష్టం చూపించట్లేదు. ఇది మేజర్ కాన్సెప్ట్. దీని గురించి మనం ఎక్కువ ఆలోచించాలి. ఎస్, టాక్సేషన్ డెఫినెట్లీ ప్రాబ్లమాటిక్. ఇక్కడ టాక్సేషన్ కంటే కూడా అదర్ ఎలిమెంట్స్ మనం డిస్కస్ చేయాల్సినవి ఉన్నాయి. ఫస్ట్ టాక్సేషన్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది వాళ్ళ మీద ఫస్ట్ డిస్కస్ చేసి, సో ఈ ట్యాక్స్లు కట్టడానికి వీళ్ళు ఎందుకు పెయిన్ఫుల్ గా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు అమెరికాలో కూడా హై టాక్సేషన్, యూకే ఈజ్ ఆల్సో హై టాక్సేషన్, కెనడా, ఇవన్నీ కూడా హై టాక్సెస్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇంకెక్కువ అక్కడ. కానీ ఇండియాలో కట్టడానికి ఎందుకు పెయిన్ గా ఫీల్ అవుతున్నారు? కొంతమంది అంటే ట్యాక్స్ సేవింగ్ యూఏఈ వెళ్తున్నారు, అక్కడ ఆల్మోస్ట్ జీరో ట్యాక్స్. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఎర్న్ చేసే డబ్బుల మీద అబ్సల్యూట్లీ జీరో ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టినా కానీ జీరో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంటుంది. ఎస్, అది ట్యాక్స్ ఎగ్జంప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడచ్చు. అక్కడ వాళ్ళు ఇతర ట్యాక్స్లు ఎక్కువ కలెక్ట్ చేస్తారు, లైక్ టోల్ ట్యాక్సెస్ కానీ, రోడ్ ట్యాక్సెస్ కానీ, పార్కింగ్ ఫీజెస్ కానీ ఎక్కువగా కలెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు డైరెక్ట్ ట్యాక్సెస్ కాకుండా మేబీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పద్ధతిలో ఎక్కువగా డబ్బులు కలెక్ట్ చేస్తుండొచ్చు. బట్ వేరే కంట్రీస్ లో వాళ్ళకి మిగతా వాటి మీద కూడా, అంటే క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. భారతదేశం 12.5 అయితే ఆ దేశాల్లో మరి 20%. ఈవెన్ తో వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్ చేసినా కానీ దే హ్యావ్ టు పే టాక్సెస్ యాజ్ పర్ దేర్ కంట్రీ రూల్స్. ఇక్కడ 12.5 కట్ అయినా బ్యాలెన్స్ అక్కడ పే చేస్తారు, వాళ్ళు ట్యాక్స్ రిబేట్ తీసుకొని మళ్ళీ అక్కడ పే చేస్తారు బ్యాలెన్స్ అమౌంట్ ని. బట్ స్టిల్ వెళ్ళిపోతున్నారు. ఎందుకు మరి? ఇక్కడే ఇంత తక్కువ ట్యాక్సులు కట్టడానికి ఇబ్బంది పడుతున్నారు. కంపేర్ టు దోస్ కంట్రీస్, దీస్ కంట్రీస్ ఆర్ మచ్ చీపర్ ఇన్ టాక్సేషన్. కానీ అక్కడికి వెళ్ళి ఎక్కువ ట్యాక్స్ కట్టడానికి కూడా ఇష్టపడుతున్నారు. ఇదే పెద్ద ప్రశ్న. బికాస్ ఇక్కడ కట్టేటువంటి ట్యాక్సెస్ కి కావాల్సిన ఫెసిలిటీస్ దొరుకుతున్నాయా అని. ఆ దేశంలో కట్టే ట్యాక్స్ స్లాబ్ కి అనుకూలంగా పెన్షన్ వస్తుంది ఏదైనా జరిగితే. ఇఫ్ యూ కాంట్ ఎఫోర్డ్ యువర్ లైఫ్ ఇన్ ఎనీ సిచ్యువేషన్,
మీ లైఫ్ కి అక్కడ భద్రత ఉంది. ఇక్కడ మీరు కట్టే ట్యాక్స్ కి భద్రత లేదు. మీరు కట్టేటువంటి ట్యాక్స్ తోటి ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నారు, బండికి లైఫ్ ట్యాక్స్ కడతారు, రోడ్ ట్యాక్స్. ఇల్లు ఉంటే ప్రాపర్టీ ట్యాక్స్ కడతారు, వెళ్ళినప్పుడల్లా టోల్ ట్యాక్స్ కడతారు. అదే రోడ్డు మీద పిట్ హోల్స్, గుంతల వల్ల జరిగే యాక్సిడెంట్స్ లో జరిగే డెత్స్ ఎన్ని ఉంటాయి. అదే రోడ్డు ట్యాక్స్ కట్టినటువంటి ఆ రోడ్డు మీద వెళ్ళి గనక ఆ ఫ్యామిలీకి ఏదైనా జరిగితే, ఆ ట్యాక్స్ పేరుకి ఏదైనా జరిగితే ఆ కుటుంబం రోడ్డులో పడాల్సిందే మన భారతదేశం. కానీ ప్రపంచ దేశాలు అటువంటి పరిస్థితి కాదు. మన భారతదేశంలో ట్యాక్స్ పేయర్స్ యొక్క డబ్బుతోటి నడిచేటువంటి ఆ ప్రభుత్వం, ట్యాక్స్ పేయర్స్ డబ్బుతోటి జీతాలు తీసుకునేటువంటి ఆ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరి దగ్గర నుంచి అయితే ట్యాక్స్ డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళు బతుకుతున్నారో వాళ్ళని బానిసల్లాగా చూస్తారు. ఒక ఎలక్ట్రిసిటీ బోర్డుకి వెళ్ళి ధైర్యంగా నీకు కావాల్సిన రైట్ గురించి అడిగే పరిస్థితి నీకుందా? గట్టిగా మాట్లాడితే ఏదో లిటిగేషన్ పెడతారన్న భయం. నీకు రైట్ గా రావాల్సిన వాటర్ సప్లై గురించి గట్టిగా మాట్లాడే ధైర్యం నీకుందా? మళ్ళీ బిల్స్ కడతావు. యూ పే ఎలక్ట్రిసిటీ బిల్ ఫర్ యూసేజ్, యూ పే వాటర్ బిల్ ఫర్ యువర్ యూసేజ్, బట్ స్టిల్ యూ పే ద రోడ్ ట్యాక్స్. రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక ఆర్టీసీ డ్రైవర్ ని తీసుకోండి, రోడ్ ఏదో వాళ్ళ అయ్యదే అయినట్టు అంటారు కదా, అడ్డగోలుగా తోలితే రోడ్డు అని అయ్యదా అని, అది వాళ్ళది అయినట్టు. వాడు రైట్ సైడ్ కి రావాలి అని అనుకుంటే అటువైపు బండోడు ఉండని, కార్ ఉండని, డజన్ మ్యాటర్, నొక్కేస్తారు. ఎవరి పైసలు నువ్వు ఎవరిని నొక్కుతున్నావు, ఎవరి మీదకి ఎక్కిస్తున్నావు బండిని? రెస్పాన్సిబిలిటీ ఉందా? స్ట్రైట్ క్వశ్చన్. ప్రతి రోడ్డు మీద తిరిగే ప్రతి ఒక్కడు ఫేస్ అవుతున్న సమస్యే కదా. నువ్వు ఎవరి డబ్బులతో జీతం తీసుకుంటున్నావు? ప్రజాధనమే కదా. నువ్వు వాడి మీదకే ఎక్కిస్తుంది బండిని. మళ్ళీ అదే ఆర్టీసీ డ్రైవర్ మీదకి నువ్వు ఎందుకు ఎట్లా తోలుతున్నావు అని ప్రశ్నిస్తే అదే ఎవరితో ప్రశ్నించడం వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అద్భుతం కదా. తప్పు చేసింది వాళ్ళు, ప్రశ్నించింది ప్రజలు, ప్రశ్నించినందుకు జైల్లో పెడతారు. ఏదన్నా ప్రాబ్లం వస్తే పొరపాటున పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం అని అనుకుంటే, అరే జీవితంలో నాకు ప్రాబ్లం వస్తే నీ ప్రాబ్లం తీసుకోవడం బెటర్ అని స్టేషన్ పోకూడదు అనే సిచ్యువేషన్ గా తీసుకొస్తారు. కరెక్ట్. ఇది రైట్. రైట్. మరి ఎవరి డబ్బులతో పనిచేస్తున్నారు? మీ పిల్లల స్కూల్ ఫీజులు కట్టడానికి, మీరు తినటానికి, మీరు ఇల్లు కట్టుకోవటానికి ప్రజల పన్నుతోటే కథ జీతాలు తీసుకున్నారు. సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం, దేశానికి ఏదో సేవ చేయాలని డబ్బులు తీసుకొని భారతదేశంలోకి వస్తే సేవ చేసే లోపల లంచాలకి డబ్బులు పోతాయి. సిస్టమ్ ఈస్ డిజైన్డ్ ఇన్ సచ్ ఏ వే, నువ్వు వాళ్ళు చెప్పినట్టుగానే బతకాలి. మనం అనుకుంటున్నాం బ్రిటిషులు ఎప్పుడో భారతదేశంలో వదిలేసి వెళ్ళిపోయారని. కాదు, మన వాళ్ళ రూపంలో ఇంకా ఉన్నారు. ప్రాక్టికల్లీ స్పీకింగ్, ఒక గవర్నమెంట్ ఆఫీస్ తో గానీ, గవర్నమెంట్ ఎంప్లాయీతో గానీ పని పడితే ఒక బ్రిటిష్ పాలన లాగా లేదా మన దేశం? అదే ఫారెన్ కంట్రీలో ఆ పరిస్థితులు ఉన్నాయా? ఏదన్నా పొరపాటున ఏదన్నా ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా, ఏదన్నా జరగాలన్నా గానీ అక్కడ డిగ్నిటీ అనేది ఒకటి ఉంటది. మనిషికి డిగ్నిటీ. ఎంత సంపాదించినా, నువ్వు ఎంత కోటీశ్వరుడివైనా, నువ్వు ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినా, ఆ ఏరియా మొత్తాన్ని నీ ఎంప్లాయ్మెంట్ తో బతికిస్తున్నా కానీ నీకు ఒక ప్రాబ్లం వచ్చిన ఒక దగ్గరికి వెళ్తే నువ్వు వాళ్ళ ముందు బానిసలాగా నిలబడాలి. ఏ భారతీయుడికి ఇది నా హక్కు అని చెప్పి గట్టిగా చెప్పే ధైర్యం ఉంది? నిజమైన హక్కు ఇది నా హక్కు అని చెప్పే ధైర్యం ఉంది? మరి ఇన్ని ట్యాక్సులు కట్టుకుంటూ వాళ్ళ లైఫ్ కి గ్యారంటీ లేకుండా ఏ మిలియనర్ అయినా కానీ ఎందుకు ఉంటాడు? వాట్ యూఆర్ గెటింగ్? ఇప్పుడు అట్లీస్ట్ నువ్వు కట్టేటువంటి డబ్బు ప్రజలకైనా సక్రమంగా చేరుతుందా? ఆ పరిస్థితి లేదు. కనీసం నీకేదైనా జరిగితే ప్రభుత్వం భద్రత ఇస్తుందా? ఊహించుకోండి, జీవిత కాలం మొత్తం కలిపి ఒక 10 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టావు. ఒక వయసు వచ్చిన తర్వాత అనుకోకుండా ఏదైనా జరిగింది, 10 కోట్లు ట్యాక్స్ కట్టావే దేశానికి, మరి నీ భద్రత ఏది? ఆలోచించాల్సిన విషయమే కదా. వాళ్ళు ఆలోచించారు. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఎస్ ఐఎమ్ ప్రౌడ్, బట్ దాన్ని ఇబ్బందిగా మారుస్తుంది ఎవరు? ఈ వ్యవస్థ మంచిదే. ఈ వ్యవస్థ ఏదన్నా సమస్య వస్తే కాపాడటానికి పోలీస్ వ్యవస్థను నిర్మించింది, మన అవసరాల కోసం అని చెప్పి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ని నిర్మించింది, వాటర్ సప్లై బోర్డుని నిర్మించింది, ఆర్టీసీని నిర్మించింది. కానీ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఆ వ్యక్తులు ఈ ప్రజల డబ్బులు తినుకుంటూ నిజంగా ప్రజల కోసం పనిచేస్తున్నారా? ప్రజల్ని బానిసల్లాగా చూస్తున్నారా? నువ్వు డబ్బు కొట్టుకుంటూ నువ్వు వాళ్ళ దగ్గర ఎందుకు మాట పడాలి? నిజంగా ఒక మంచి ఎంప్లాయర్ అయినా సరే ధైర్యంగా వెళ్ళి ఒక పని చేయించుకోగలుగుతాడు. డబ్బు రూపాయి ఇవ్వకుండా పని చేయించుకునే పరిస్థితి ఈ రోజు ఉందా బయట భారతదేశం? లేదు కదా. లేదు. మరి ఏ ధైర్యంతో భారతదేశంలో ట్యాక్సులు కట్టుకుంటే ఇక్కడ ఉంటారు? అయితే ఒక పార్టీ సపోర్ట్ ఉండాలి, అంతే కదా.
ఒక పొలిటికల్ పార్టీ సపోర్ట్ లేకుండా ఒక వ్యక్తి వెతకడం సాధ్యమా వాడి సొంత టాలెంట్ తోటి? కష్టమే. ఒక లిమిట్ వరకు వెళ్తాడేమో, ఆ తర్వాత వాళ్ళ మీద పడతాడేమో. అవును. ఇప్పుడు ఇదంతా కోణం చెప్పాను కదా. అసలు ఇదంతా ఈ వ్యవస్థను ఇట్లా తయారు చేసింది ఎవరు? మనమేగా. ఎగ్జాక్ట్లీ. ఈ వ్యవస్థను తయారు చేసిందే మనం కదా. అవును. అంతే కదా. ప్రతి దానికి అయితే భయపడతాం, లేదా పని చేయించుకోవడానికి డబ్బులు ఇస్తాం, అని మన హక్కుని మళ్ళీ మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. ఎంతటి కామెడీ ఇది. ఇంతకు మించిన కామెడీ ఇంకోటి ఉందా? మన వ్యవస్థలో మన హక్కులు, మనం కట్టిన పన్ను డబ్బు అయినా మనకు కావాల్సిన రైట్ డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిన పరిస్థితి, దుస్థితి. ఇంటి ముందుకు ఒక జిహెచ్ఎంసీ వాడు వస్తే భయం, వాడు ఏం నోటీస్ ఇస్తాడా అని. నువ్వు అన్ని కరెక్ట్ గా పెట్టినా అసలు ఇల్లు కట్టేటప్పుడు సరిగా కట్టకపోతే కూల్చిపడేస్తే అయిపోయేది కదా. కట్టిన తర్వాత కూల్చడం ఎందుకు? అప్పుడే ఎంత దారుణంగా ఉంటుందంటే మన భారతదేశంలో ఈ వ్యవస్థ. రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. వాళ్ళొక మాట అంటారంట, అమ్మేవాడికి ఇష్టమైతే చార్మినార్ కూడా అమ్మేస్తాం మీకు అని, రిజిస్ట్రేషన్ చేస్తామని. అదే గవర్నమెంట్ వ్యవస్థ ఇంకొక గవర్నమెంట్ వ్యవస్థ వచ్చి కూల్చేయడం మొదలు పెడుతుంది. ఇంతటి అద్భుతమైన వ్యవస్థ కదా. అందులో మధ్యలో ఇంకొకటి వచ్చి పర్మిషన్లు ఇస్తాడు, ఒకడు వచ్చి కూలుస్తాడు పర్మిషన్ ఇచ్చిన ల్యాండ్ కి. మరి ఏ ధైర్యంతో ఈ వ్యవస్థకి ఎంత ట్యాక్సులు కట్టుకుంటూ వాట్ వీఆర్ గెటింగ్ బ్యాక్? యాక్చువల్లీ మెజారిటీ ఆఫ్ ద మిలీనియర్స్ ఒక బాధ ఏంటి అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ దొరకట్లేదు, రెస్పెక్టబుల్ లైఫ్ లేదు. ఆ లైఫ్ లేకపోవటం వల్ల వాళ్ళకి ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి, ఎక్కడైనా బతకగలుగుతారు, వెళ్తున్నారు, బతుకుతున్నారు. ఇందాక చెప్పా కదా, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలోనే పెడతారు. మనకు తెలియదా ఎంత మంది బయటికి వెళ్ళి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు? మనకు తెలియదా? వీ నో ఎవ్రీథింగ్ రైట్. మనమే కదా మాట్లాడుతుంది అందరితోటి. కానీ ప్రాబ్లం ఏంటి? నేను అదే ఆలోచించాను. ట్యాక్స్ ఒకటే ప్రాబ్లం కాదు డెఫినెట్లీ. మన దేశంతో పోలిస్తే బయట దేశాలు ఇంకా ఎక్కువ ట్యాక్సులు ఉన్నాయి, ఒక యుఏఈ లాంటి నేషన్స్ తప్పించి. ఇన్ఫాక్ట్ రియల్ మిలినియర్స్ యుఏఈలో సెటిల్ కారు. ట్యాక్స్ సేవ్ చేసుకుంటే ఎక్కువ సంపాదించాలనుకున్న వాళ్ళు యుఏఈ వెళ్తారు. ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలన్నారు స్విట్జర్లాండ్, జర్మనీనో ఎక్కడికో మంచిగా సెటిల్ అవుతున్నారు. ఏంటి తేడా? హై ట్యాక్సెస్ ఉన్నప్పటికీ వాళ్ళ రైట్స్ వాళ్ళు కొనుక్కోగలుగుతున్నారు అట్లీస్ట్ ట్యాక్స్ కట్టి. ఇక్కడ మనం ట్యాక్స్ కట్టుతున్నప్పటికీ మన రైట్స్ మనం మళ్ళీ అదర్ రూట్స్. దేర్ ఇస్ నో రెస్పెక్ట్. సిటిజన్ కి రెస్పెక్ట్ లేదు. ఇన్ దిస్ గవర్నమెంట్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ స్లేవ్స్. మనం ఇంకా బానిసలమే. మనం భారతదేశంలో ఎప్పుడో స్వతంత్రం తెచ్చుకున్నాం అని అనుకుంటున్నాం. మనలో బానిసత్వం, మన దగ్గర మనం బానిసత్వం నుంచి విముక్తి పొందామని అనుకుంటున్నాం. కానీ రియాలిటీ ఏంటి అని అంటే మన మైండ్ ఇంకా అదే బానిసత్వం, ఆ డిఎన్ఏ ఉంది చూసావా, అది పోలే. మనం అంతే ఉన్నాం, వాళ్ళంతా ట్రీట్ చేస్తున్నారు. ఒక ఇంటర్మీడియట్ చదువుకొని ఒక ప్యూర్ ఉద్యోగం చేసేవాడికి ఎక్కువ పవర్ ఉంటది ఒక వ్యవస్థను నడిపేవాడి కంటే. మన దేశంలో ఎవరికి పెద్దపీట వేయాలి? 4-10 మందికి ఉద్యోగాలు ఇచ్చేవాడికి పెద్దపీట వేస్తే వాడు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండి ఉద్యోగ కల్పనిస్తాడు. అదే వ్యక్తి బయటికి వెళ్ళి ఇంకొక కంపెనీ బయట పెట్టి అక్కడి నుంచి ఇక్కడికి ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు. బట్ లోపం ఎక్కడుంది? ఆ వ్యవస్థలో ఉండే ఆ నడిపే వాళ్ళలో లోపం ఉంది, ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో లోపం ఉంది. ఇప్పుడు వీడియో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చూస్తారు కదా, గుండెల మీద చేసుకొని ఎంత మంది వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి ఆ ప్రజలని నేను వాళ్ళకి సేవకుడిని అని అనుకొని పనిచేస్తుంటారు. వచ్చిన ప్రతి ఒక్కరిని వాడు నాకు బానిస అన్నలాగా ట్రీట్ చేశారు. ఈ జీవితంలో కోరుకునేది ఏంటంటే నా గవర్నమెంట్ ఆఫీస్ తో పని పడద్దు. కానీ కర్మ ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసులతో పని లేకుండా ఏది జరగదు. కరెంట్ కనెక్షన్ కావాలంటే గవర్నమెంట్ ఆఫీసే, వాటర్ కనెక్షన్ కావాలంటే గవర్నమెంట్ ఆఫీసే, ఏది కావాలన్నా గవర్నమెంట్ ఆఫీసే, బండికి రిజిస్ట్రేషన్ చేయించాలన్న గవర్నమెంట్ ఆఫీసే, దాన్ని రెన్యువల్ చేయించాలన్న గవర్నమెంట్ ఆఫీసే, ప్రతి దానికి గవర్నమెంట్ ఆఫీసే. ప్రతి ఒక్క భారతీయుడు మనసులో ఇది ఉంటుంది, నేను గవర్నమెంట్ ఆఫీస్ మెట్లు దొక్కద్దు అని. రక్షకుడు లాగా కనిపించాల్సినోడేమో భక్షకుడు అయిపోయాడు, రక్షించాల్సినోడేమో పట్టి పీడిస్తాడు, కాపాడాల్సినోడేమో మోసం చేస్తాడు. నాయకుడు అంతే, వాళ్ళ అండర్లో ఉండే నడిపే యంత్రాంగము అంతే. ఇది ప్రతి భారతీయుడి ఆవేదనే. కానీ చెప్పలేడు, కక్కలేక మింగలేక ఆల్రెడీ అలవాటు అయిపోయిన బానిసత్వమే కాబట్టి సాగిపోతుంది జీవితం. డబ్బులు నడిపి అవసరం లేదు కదా, వెళ్ళిపోతున్నాడు. మీ ఎందుకు ఇట్లుండాలి అని ప్రశ్నించేవాడికి నోరు నొక్కుతారు, ప్రశ్నించాలనుకున్న వాడికి ధైర్యం ఉండదు. బట్ సమ్డే ఎవ్రీ వన్ హ్యావ్ టు స్పీక్ అబౌట్ దిస్. ట్రూ. మాట్లాడలేకపోతే ఎప్పటికీ వ్యవస్థ మారదు. ఈ రోజు మనం, రేపు మన పిల్లలు ఇంకా అదే బానిసత్వమా? 80 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో ఇంకా బానిసత్వం పోలేదు, అదే బానిసత్వంలో బతుకుతున్నాం మనం ఇంకా. అది వాళ్ళు మార్చలేక డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. సో మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? డెఫినెట్ గా మారకపోతే నేను ఎందుకు బానిసత్వం? నాకు, నేను బానిసని కాదు ఎవరికి. నేను స్వతంత్ర భారతీయుణ్ణి, ధైర్యమైన భారతీయుణ్ణి. కానీ కర్మ ఏంటంటే ఎదుర్కోలేను. ఎదుర్కోలేనప్పుడు ఏం చేయాలి? తప్పుకొని పోవాలి, అంతే కదా. ఎదురుగా కొండ ఉంది,
ఢీ కొట్టే శక్తి నాకు లేదు. ఏం చేస్తా? పక్క నుంచి దారేసుకుని వెళ్ళిపోతా. ఓకే, నేను కూడా ఒక కామన్ మ్యాన్నే కదా, దట్ బ్లడీ కామన్ మ్యాన్. ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఓకే, థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్.